హాయ్ ఫ్రెండ్స్, మీకు తెలుసా? మీరు రెగ్యులర్‌గా స్నానం చేస్తారా? మీరు రెగ్యులర్‌గా స్నానం చేయకపోతే ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో మీకు తెలుసా? నంబర్ 1, మీరు ఎప్పుడైతే రెగ్యులర్‌గా స్నానం చేయరో, అప్పుడు మీ స్కిన్ ఆటోమేటిక్‌గా క్లీనింగ్ మెకానిజంని యాక్టివేట్ చేస్తుంది. సో, స్కిన్ దానంతట అదే క్లీన్ అవ్వడం మొదలుపెడుతుంది. నంబర్ 2, మీరు రెగ్యులర్‌గా స్నానం చేయకపోతే మన స్కిన్ పైన డ్రైనెస్ అనేది రాదు. మీరు రెగ్యులర్‌గా స్నానం చేశారు అంటే డ్రైనెస్ అనేది వస్తుంది. నంబర్ 3, మీరు రెగ్యులర్‌గా స్నానం చేయడం వల్ల, ఆ హాట్ వాటర్‌తో చేయడం వల్ల ఎస్పెషల్లీ మన నెయిల్స్ అనేవి చాలా వరకు డ్యామేజ్ అవుతుంది. నంబర్ 4, మీరు రెగ్యులర్‌గా గనుక స్నానం చేయలేదు అంటే మన బాడీకి గుడ్ చేసే బ్యాక్టీరియా అనేది చాలా వరకు డెవలప్ అవుతుంది. అదే మీరు రెగ్యులర్‌గా స్నానం చేశారు అంటే ఆ గుడ్ చేసే బ్యాక్టీరియా అంతా చచ్చిపోతుంది. నంబర్ 5, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు రెగ్యులర్‌గా స్నానం చేయకపోతే మీరు వాటర్‌ని సేవ్ చేయొచ్చు. ఇది ఎన్విరాన్మెంట్‌కి చాలా చాలా యూజ్‌ఫుల్. మీ ఫ్రెండ్స్‌లో ఎవరైతే రెగ్యులర్‌గా స్నానం చేస్తూ ఉంటారో అండ్ కొంతమంది అప్పుడప్పుడు చేస్తూ ఉంటారు. అండ్ ఇంకొంతమంది అస్సలు చేయరు. వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. ఒకవేళ స్నానం చేయకపోతే బెనిఫిట్స్ ఏంటని వాళ్ళందరూ కూడా తెలుసుకుంటారు. సో ఫ్రెండ్స్, మరిన్ని ఇలాంటి యూజ్‌ఫుల్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌ని ఫాలో చేయండి. మన యూట్యూబ్ ఛానెల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.